నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తల్ని విశ్లేషించేద్దాం. ముందుగా విశాల్ ఆంధ్ర పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. ప్రాథమిక పాఠశాలకి ఎసరు 10 మంది లోపు విద్యార్థులుంటే మూత. ఒక కడప జిల్లాలోనే 302 ప్రాథమిక పాఠశాలలు మూసేస్తారట. ఉపాధ్యాయ సంఘాల వ్యతిరేకత ఆలోచన అనాలోచితం అని చెప్పి ఎస్టీయు ఒక టీచర్ల యూనియన్ సంఘం చెబుతుంది. ప్రాథమిక పాఠశాలకి ఎసరు. చంద్రబాబు నాయుడు గారు జూన్ 4న గెలిచిన తర్వాత జూన్ 12న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దాదాపు ఇప్పటికే 4-5 ఎసరు చేసిండు. దాంట్లో ఇప్పుడు నిన్న ఏది R5 జోన్తో సహా అమరావతిలో ఇచ్చిన 50,800 ప్లాట్ల పేద ప్రజలకు ఇచ్చిన ప్లాట్లు నిన్న జరిగింది. ఇవాళ మళ్ళా ప్రాథమిక పాఠశాలకి ఎసరట. 302 ఒక జిల్లాలోనే అవుతున్నాయి. ఒక జిల్లాలో, ఒక కడప జిల్లాలో 302 పాఠశాలలు అంటే దాదాపు 13 జిల్లాలంటే 13 3 39 3,900 పాఠశాలలు మూతపడే అవకాశం ఉంది. దాదాపు 3,000 నుంచి 4,000 మధ్య పాఠశాలలుకి ఎసర పెట్టే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తాడు అనేది దీన్ని బట్టి అర్థమైంది. అంటే మొత్తం ఎసర పెట్టడం, కత్తిరించడం, తీసేయటం, అది వాలంటీర్లు కావచ్చు, ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ అసిస్టెంట్లు కావచ్చు, అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు, రేషన్ డీలర్లు కావచ్చు, నిన్న R5 ప్లాట్లు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్లాట్లు, వీటన్నిటిని ఎసరబెట్టి కత్తిరించే కార్యక్రమం స్టార్ట్ అయింది. దాంట్లో మళ్ళీ ఇదొకటి కూడా ప్రాథమిక పాఠశాలలు వచ్చినాయి. పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి ఆ గ్రామాన్ని ఇడిచి బయటికి పోలేని పరిస్థితి, ఖర్చులకు డబ్బులు లేని పరిస్థితి, ప్రైవేటు పాఠశాలలో చదవలేని పరిస్థితులలో ఉన్న పేద ప్రజలకి పేద ప్రజల పిల్లలకి ప్రాథమిక విద్య దూరం అయ్యే అవకాశం ఉంది. అందుకే మీరు వాళ్ళు నివసించే గ్రామంలో ఉన్న స్కూల్ని ఎత్తైతే ఇక వాళ్ళు బయట ఊరికి పంపే పరిస్థితి ఉండదు, ప్రైవేట్ స్కూల్కి పంపే పరిస్థితి ఉండదు. ఆ దిశగా మీరు వసతులు కల్పించి అక్కడ స్ట్రెంత్ పెంచే కార్యక్రమం చేయాలి. కానీ అసలు ఎందుకు స్ట్రెంత్ తగ్గుతుంది, స్ట్రెంత్ తగ్గడానికి కారణం ఏంది, ప్రభుత్వ స్కూల్లో దానిపైన చర్యలు తీసుకొని స్ట్రెంత్ పెరిగేటట్టు చేయాలి. ప్రైవేటు కార్పొరేట్ స్కూళ్ళని కొంచెం కంట్రోల్ చేసే పరిస్థితి ఉంటుంది. అప్పుడు పేద పిల్లలు చదివే స్కూల్లో స్ట్రెంత్ పెరిగింది. అది వదిలిపెట్టి మొత్తం తగ్గింది కాబట్టి మూసేస్తాం. తగ్గడానికి కారణం ఎవరు? ప్రభుత్వ యంత్రాంగాలు కాదు, ప్రభుత్వం తీరు కాదు. ఆ తగ్గిన దానికి రెమెడీ ఎందుకు చూడాలి కాబట్టి తగ్గింది కాబట్టి ఎసర పెడతాం, మూసేస్తాం, కడి చేస్తాం అంటే అనేక మంది పిల్లలు చదువుకు దూరం అయ్యే అవకాశం ఉంది, డ్రాప్ అవుట్స్ పెరిగే అవకాశం ఉంది. హాస్టళ్లలో మౌలిక వసతుల కోసం ఉద్యమించిన విద్యార్థులకు నినాదాలతో మారుమోగిన కలెక్టరేటు విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో విద్యార్థులు ఉద్యమించారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ వెనకబడిన తరగతులు వసతి గృహాలను విద్యార్థులకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, పెండింగ్లో ఉన్న మెచ్ ఛార్జీలు, కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడంతో పాటు జీవో నెంబర్ 77ను రద్దు చేయాలని తదితర డిమాండ్లతో మంగళవారం వివిధ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఎవరు? ఏబీవీపీ అంటేనే బీజేపీ అనుబంధ విద్యార్థి సంఘం. ఇవాళ బీజేపీ అధికారంలో ఉంది కేంద్రంలో, అక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పేరుతోని క్యాబినెట్లో వాళ్ళు ఒక మంత్రి ఉన్నాడు. వాళ్ళు వచ్చి ధర్నా చేస్తారు. మరి దీనికి ఏమనుకోవాలి? ఏఎస్ఎఫ్, ఏబీపీ కాదు, ఏఎస్ఎఫ్ కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘం. కమ్యూనిస్ట్ విద్యార్థి సంఘం నేను ఎక్కడెక్కడ కలెక్టరేట్ల ముందుకు వచ్చిందట. కలెక్టరేట్ల ముందుకు వచ్చి మౌలిక వసతులు, హాస్టళ్లలో మౌలిక వసతులు, స్కూళ్ళల్లో మౌలిక వసతులు కల్పించాలని చెప్పి కంప్లీట్గా మౌలిక వసతులు లేకపోవడం వల్ల ఇక్కడ ఎసర పెట్టాల్సి వస్తుంది. కంప్లీట్గా మౌలిక వసతులు లేవు, టీచింగ్ స్టాఫ్ లేరు, టీచర్స్ లేకపోవడం వల్లనే విద్యార్థుల సంఖ్య తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం ప్రైవేట్ స్కూల్ను కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ముందుకు రాకపోవడం వల్ల కూడా ప్రభుత్వ స్కూళ్ళ యొక్క ప్రాధాన్యత తగ్గింది. వీటిపైన మౌలిక వసతులు కల్పించాలని ఏఎస్ఎఫ్ నిన్న పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. దానికి సంబంధించిన ఒక వార్త ఇచ్చారు.